మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కూరి నరేంద్రరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, పట్టభద్రుల సమస్య పరిష్కారానికి ఆయన పట్టుదలతో కృషి చేశారని, వారికి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉందని, తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరపున గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాష్ట్రం అత్యధిక అభివృద్ధి చెందుతుందని, పేదలకు ఫలాలు అందుతున్నాయని, కేసీఆర్ ఆరిపోయే దీపమని, పార్టీ మనుగడ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, పట్టభద్రులకు ఏ సహాయం కావాలన్నా మీకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఈ సమస్యలకు ముందుండి పరిష్కరిస్తామని, తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. మా పార్టీ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు గారు, జైట్లీ లింగం గారు, అట్లాగే రాజం గారు, మిగతా పార్టీ మిత్రులు, అలాగే గాంధీ భవన్ నుంచి మా కోఆర్డినేట్ చేస్తున్న అవేష్ గారు, మిత్రులు, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం సాగుతున్న ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా పిలువబడి నేను డాక్టర్ రియాజ్ ఈరోజు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాలని ప్రచారం కోసం ఈ ప్రాంతాలని సందర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. దాదాపుగా 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మేమెంతో మాకంతా అనే ఒక సామాజిక నినాదం ఏదైతుందో అది కేవలం ఒక స్వప్నంలాగా మాత్రమే మిగిలిపోయింది. భారత రాజ్యాంగం భారత ప్రజలకి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. కానీ సామాజిక న్యాయం ఆచరణ రాకుండా ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ దక్కే అవకాశం లేదు. మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, మా అధినేత మల్లికార్జున్ ఖార్గే గారి ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు కులగణన చేపట్టి బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా నిష్పత్తి ప్రకారము ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందజేయాలని ఒక నిర్ణయానికి ఇచ్చాం. అలాగే దశాబ్దాల తరబడి ఇక్కడ ఇంకా పరిష్కారానికి నోచుకొని వర్గీకరణ సమస్యను అసెంబ్లీ సాక్షిగా పరిష్కారం చేశాం. ముస్లిం జనాభాకి సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే జరిపి ముస్లిం రిజర్వేషన్ విధానం ఏదైతుందో ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన ఒక శాస్త్రీయమైన వైఖరిని ఈ సర్వే రిపోర్ట్ మాకు అందజేసింది. కాబట్టి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆర్థిక అసమానత లేని భారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటారో, ఎవరైతే సామాజిక న్యాయాన్ని ఆకాంక్షిస్తారో కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయండి. గారి గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు, నరేంద్ర రెడ్డి గారి గెలుపు, రాహుల్ గాంధీ గారి గెలుపు. నూతన పాలసీల మూలంగా బాగా నష్టపోయింది నిరుద్యోగులు, అట్లాగే చదువుకున్న గ్రాడ్యుయేట్స్. 10 సంవత్సరాలు విపరీతంగా అన్యాయానికి గురైనారు. ఎక్కడ నోటిఫికేషన్ లేవు, ఏమున్నా ప్యాకేజీలు, డ్యామేజీలతోటి, పేపర్ లీకేజీలతోటి నిరుద్యోగ యువత యొక్క జీవితాలను డ్యామేజ్ చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చినాక 55,000 ఉద్యోగాలను మేము నింపాము. కేసీఆర్ గారి యుగం ఒక ముగిసిన యుగం. ఇప్పుడు కొత్త చరిత్ర, రేవంత్ రెడ్డి గారు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చరిత్ర. ప్రధానంగా జువాడి వారి కుటుంబం, ఇక్కడ ఉన్న నరసింహారావు గారు కానీ, కృష్ణారావు గారు కానీ, ఇక్కడ ప్రజల్లో వాళ్ళకి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలకు వాళ్ళే మనకి కళ్ళు, అట్లాగే చెవుల్లాగా మారి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద వారు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేయడం అనేది సంతోషమే. అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాం. దాంతోపాటుగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా గ్రంథాలయాల విస్తరణ చెప్పి గ్రామ గ్రామాన గ్రంథాలయం, చేతినిండా పుస్తకాల నినాదంతో మేము ఇక్కడ సుసంపన్నంగా అయిన ఒక ప్రాచీన నాగరికత ఈ ప్రాంతంలో వర్ధులకి, ఓటర్లకి, ప్రజాస్వామ్యవాదులకి, తెలంగాణ ఉద్యమకారులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి గారికి వేసే ఓటు మొత్తం బ్యాలెట్ పేపర్లో 2వ స్థానంలో వారి పేరు ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటు వేసే ఓటు, సామాజిక న్యాయానికి